హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 5th లెసన్ శరీర కదలికలు రిమైనింగ్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వీపు మధ్య భాగంలో ఉండే పొడవైన ఎముకల నిర్మాణాన్ని ఏమంటారు? ఆన్సర్ వెన్నెముక, బ్యాక్ బోన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఆ చిన్న ఎముకలను ఏమంటారు? ఆన్సర్ వెన్నుపూసలు, వెర్టిబ్రే అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? ఆన్సర్ దాదాపు 33 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉరపంజరంలోని ఎముకలు దేంతో కలుస్తాయి? ఆన్సర్ వెన్నెముకతో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో ఉన్న 2 ఎముకలను ఏమంటారు? ఆన్సర్ భుజపుటెముకలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పొట్ట కింద భాగాన్ని ఆవరించి కూర్చోటానికి ఉపయోగపడే ఎముకలను ఏమంటారు? ఆన్సర్ కటివలయ ఎముకలు, పెల్విక్ బోన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మెదడుని కప్పి రక్షించేది ఏది? ఆన్సర్ పుర్రే. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకల్లా గట్టిగా ఉండకుండా వంగి ఉండే వాటిని ఏమంటారు? ఆన్సర్ మృదులాస్థి, కార్టిలేజ్ అంటారు. ఎగ్జాంపుల్ చెవి పైభాగం. నెక్స్ట్ క్వశ్చన్, దండి చెయ్యి అప్పర్ ఆర్మ్ పైన ఉన్న వాపును ఏమంటారు? ఆన్సర్ కండరం, మజిల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు కాలి కండరాల్లో వచ్చే మార్పు ఏమిటి? ఆన్సర్ సంకోచించును. నెక్స్ట్ క్వశ్చన్, సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? ఆన్సర్ పొట్టిగా, దృఢంగా, మందంగా మారును. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకను కదిలించడానికి ఎన్ని కండరాలు కలిసి పనిచేయాలి? ఆన్సర్ 2. ఈ పాయింట్ కూడా ఒకసారి చూసేయండి. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. నెక్స్ట్ క్వశ్చన్, వానపాము శరీరం దేనితో నిర్మించబడింది? ఆన్సర్ అనేక వలయాలతో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, వానపాము శరీరం పొడిగించడానికి, సంకోచించడానికి ఏవి సహాయపడను? ఆన్సర్ కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వానపాము నేలపైన ఎలా కదులుతుంది? ఆన్సర్ కండరాల సంకోచ వ్యాకోచాలను పునరావృతం చేయడం ద్వారా వానపాము నేలపైన కదులుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ లెసన్లోని రిమైనింగ్ బిట్స్ని తర్వాత వీడియోలో చూద్దాం. ఆల్రెడీ కొన్ని బిట్స్ని మనం పార్ట్ 1గా చేసాం. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడండి.